నేను మిషన్ గురించి మీకు చెప్తా అని చెప్పినా కదా, పెద్ద స్టోరీ ఉందని చెప్పేసి. ఇప్పుడు అక్క మాటలలోనే ఇందాం ఆ స్టోరీ ఏందో. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూపెట్టినాను, ఎవరు ఇచ్చిన అనేది కూడా తెలియాలి కదా. వాళ్ళ లోగో కూడా ఉంది ఇక్కడ, అలా స్టిక్కరింగ్. సో అదనమాట. చిట్టి చెప్పు చిట్టి, నీకు మిషన్ ఎట్లా వచ్చింది, ఏం చేసి ఇచ్చింది మీకు? ఆ ఊర్లో కుట్టు మిషన్ గురించి అని మాకు ఇవో మీటింగ్ మేడం ఉంటుంది, ఆమె చెప్పింది అన్నట్టు. కుట్టు మిషన్ నేర్చుకునే వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి పేర్లు చేయొచ్చు అంటే మేము అడిగిపోయి పేర్లు ఇచ్చినాం. పేర్లు ఇచ్చిన తర్వాత 10వ తరగతి చదివిన వాళ్ళకి ఉన్నాయి అంటే మేము 7, 6, 7 చదువుకున్న వాళ్ళకు సర్టిఫికెట్లు ఉండాలంటే ఉండవు కదా. అంటే వాళ్ళ సహకారంతో వాళ్ళు చెప్పిన బట్టి వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఉపాధి చేసుకోవాలి కదా అన్నట్టుగా చెప్తే పేర్లు ఇచ్చినాము. మాకు నా నెల నేర్పించి మొన్న మీటింగ్ అయిన రోజే చెప్పిండు, కేటీఆర్ గారు బర్త్డే రోజు ఇస్తాం అన్నట్టుగా మాకు పోయిన నెలనే చెప్పారు. చెప్పి నిన్న ఇది 27 తారీఖు ఇచ్చారు మాకు. నిన్న పేరు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో అందరు మిషన్లు వచ్చినాయి, నేర్పించిండు. 1000 మిషన్లు ఇచ్చిండు. మా మండలంకు 25 ఊర్లు ఉంటాయి. 25 ఊర్లలోకి వెళ్ళి వచ్చిన మహిళలందరికీ మిషన్లు ఇచ్చిండు. అందరికి ఉపాధి చూపిస్తాం మళ్ళీ తర్వాత కూడా మీకు ఇవి నేర్చుకున్నందుకు అని కూడా చెప్పిండు. కానీ అంత బాగానే ఉంది మిషన్లు, కానీ ఎంత లైట్ వెయిట్ అంటే జస్ట్ ఇట్లా అంటే అంత ఈజీగా లేస్తున్నాయి. పర్లేదు, లేని వాళ్ళకైతే 100% ఇదైతే బెనిఫిటే. మంచిగా లేని వాళ్ళు ఈ మిషన్ కుట్టుకుంటూ అంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అంటే పనులకు పోలేని వాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది 100% బెటరు. ఒకవేళ బయట కుట్టని వాళ్ళకైనా వాళ్ళకి కుట్టుకోవడానికైనా ఉన్నట్టే ఒక ఆప్షన్ ఉన్నట్టే. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్లకైతే ఇది ఆప్షన్ ఉన్నట్టే. పర్లేదు, ఇంతవరకు అయితే మంచిగానే ఉందిలే. టైలరింగ్ నేను కోచర్ని కూడా, నాకు సర్టిఫికెట్ లేదు. ఆమె అయితే సంవత్సరం పోతా అంటే 3 దగ్గర నేర్చుకుంది. లాస్ట్కి వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిర్రు, నాకే ఇవ్వలేదన్నమాట. నాకు ఎందుకు ఇవ్వలేదంటే యాక్చువల్ నాకు రేషన్ కార్డు లేదు, అందుకని చెప్పేసి నాకు ఇవ్వలేదు అన్నట్టు. సో మొత్తం మీద ఈ రోజు ఇంత పెద్ద స్టోరీ జరిగింది అనమాట. దీని మీద ఇది రావడానికి కూడా 1 ఇయర్ పట్టింది. టికెట్ తీసుకొని మేము షాప్ పెట్టుకోవాలన్న మిషన్ కుట్టుకోవడానికి ఉపాధి చూపించుకోవడానికి ఇచ్చింది. మాకు అన్ని తీరులో సాయం చేసినందుకు పోయినపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఈ వీడియో మరి ఆయన కూడా సెండ్ కావాలి, మరి అందరు చూడాలి, తప్పకుండా మీరు అందరు చూడాలి, షేర్ చేయాలి. ఈ మిషన్ తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా నేను గుర్తు చేసుకుంటారు తప్పకుండా. మాలాంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా పిల్లలకి మాకు బయటకు వెళ్ళి ఇచ్చి కుట్టుకోవాలి కంటే మాకు ఇంట్లో ఉండేదానికైనా దానికైతే చాలా హెల్ప్ చేసినట్టే తను. మేము ఆయన చాలా వరకు గుర్తు చేసుకుంటాము. ఈ వీడియో అందరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం వాళ్ళకి తోచిన దాంట్లో మాకు ఆడపిల్లకి యూజ్ అయితే ఇంకా కొన్ని పథకాలు తీసుకొస్తే కొంచెం బెటర్ ఉంటుంది. సో అదనమాట ఈరోజు స్టోరీ అయితే. మొత్తం మీద మా అక్క ఈ రోజు మిషన్ ఓపెన్ చేస్తుంది. మేము అక్క చిల్లల గాలు కూడా వేసుకున్నాం ఈ రోజు. దాంట్లో హ్యాపీనెస్ గా ఇది కూడా ఇదే రోజు ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాం అన్నట్టు. అదే దానికి బొట్టు ఏం పెట్టావా? మాకు అందరు బొట్లు పెట్టి స్వీట్ బావ కౌంటరీ బట్టలు కొట్టు బావ కౌంటరీ పెట్టాలా? పెట్టాలి, అందరు లెక్క పద్ధతి. అసలు గాలి వేసుకుంటే అప్పుడే పెట్టాలి, మర్చిపోయింది. వచ్చిండు మిషన్ తీసుకురావడానికి. ఎవరు భర్తల్ని ఉంటే వాళ్ళని తీసుకురారు, ఎవరు డాడీలు ఉంటే వాళ్ళని తీసుకురారంటే మా సార్ వచ్చిండు అక్కడ మిషన్ తీసుకొని వచ్చింది, ఎత్తులు పెట్టుకొని వచ్చింది. నిజంగా ఎట్లా పెట్టుకుని రోడ్డు మీద దాకా తీసుకొచ్చి అంటే ఆడ మరి మనుషులు నిలబడేంత ప్లేస్ కూడా లేదా, నెత్తలో పెట్టుకొని వచ్చిందండి. కానీ కానీ రండి రా పండు అగో వాళ్ళు హ్యాపీ డే హలో వస్తున్నా.
వస్తాను. దా యశ్వంత్ తినొచ్చా కొంచెం పెట్టు. కొంచెం. యశ్వంత్ పెట్టకుండా మనవి తింటున్నాను. వాళ్ళ అమ్మ కొంచెం పెట్టింది అంటదేమో వీడియో చూసి. దా పండు. ఎందుకు రాదేమన్నా కారం ఉన్నాదరా? ఓకే ఏం బావ కొంచెం పెట్టిగా ఏమనుకోంలే. వద్దంటారు మా ఆయన తింటానే ఉంటారు మంచిగా. మిషన్ వస్తాను నేను. ఓకే చాలా ఈజీ అక్క మసాలా ఈజీగా తిరుగుతుంది పట్ట. ఇది చక్రము టైట్ లేదు. అంతేనా? మా వీడియో పూర్తిగా చూశారు కదండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా పిల్లల్ని బేస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.